ఎలా ఉంది ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ గారు ఐరన్ ఫస్ట్ హాఫ్లో వంచినారు, సెకండ్ హాఫ్లో దించినారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు, సెకండ్ హాఫ్ మరీ సీరియస్గా యుగస్ ట్రాక్ కావచ్చు, ఆ వెన్నెల కిషోర్ పేలని కామెడీ సీన్స్ కావచ్చు, కొంచెం లాగ్ అని నాకు అనిపించింది, డైవర్ట్ అయిపోయింది. బట్ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేసిన విధానం బాగుంది. అంటే మిడిల్ క్లాస్ లైఫ్, ఆ బరువు బాధ్యతలు విజయ్ దేవరకొండ ఎలా మోస్తూ ఉంటాడు, ఆ మిడిల్ క్లాస్ కుటుంబంలో బంధాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు ఎలా ఉంటాయి, ఒక్క మిడిల్ క్లాస్ వాడు మాత్రమే డబ్బుని కరెక్ట్గా వాడుకోగలడు, ఆ సాక్రిఫైస్లు అవన్నీ బాగా చూపించినారు. లవ్ స్టోరీ కూడా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతుందో నిజంగా యుఎస్ ట్రాక్ కావచ్చు అక్కడంతా పెళ్ళలేదు బ్రో. సో ఓవరాల్గా చెప్పాలంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ బాగుంది. మృణాల్ ఠాకూర్కి హ్యాట్రిక్ మిస్ అయినప్పటికీ యాక్టింగ్ బాగుంది, కానీ ఫాల్ట్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఉంది, పరశురామ్ సైడ్ నుంచి ఉందన్నమాట. సో ఆ రైటర్ వచ్చేసి కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది. సో ఇంకొక మూవీలో ఒక డైలాగ్ ఉందన్నమాట, మిడిల్ క్లాస్ వాడు తలుచుకుంటే మధ్యాహ్నానికి అంతా సీన్ మారిపోతుంది అని. ఈ మూవీ సీన్ కొంచెం మధ్యాహ్నానికి మారిపోయేలాగా ఉందన్నమాట. సో ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. నో హైట్రెడ్ టువర్డ్స్ విజయ్ దేవరకొండ, బట్ జెన్యూన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, బిట్వీన్ బిలో యావరేజ్ టు యావరేజ్ మూవీ బ్రో. బట్ కానీ స్టిల్ ఒక ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే బ్యాచులర్స్ కావచ్చు, థియేటర్కి వచ్చి చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ఎంసీఏతో కంపేర్ చేస్తారు, బట్ యా ఒక కైండ్ ఆఫ్ ఎంసీఏ షేడ్స్ అయితే ఉన్నాయి ఆ ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు. బట్ కానీ ఈ మూవీ డిఫరెంట్ లేండి, ఎంసీఏతో కంపేర్ చేయలేము. ఈ మూవీలో ఏంటంటే అదే మీరు చెప్పినట్లు ఆ లైన్ అయితే బాగానే ఉంది. ఒక మిడిల్ క్లాస్ వాడు ఎప్పుడు మిడిల్ క్లాస్గా ఉండాల్సిన పని లేదు, ఒక జనరేషన్ ఫ్యామిలీ స్టార్ అయ్యి కూడా తన ఫ్యామిలీనే మార్చేయచ్చు, లైన్ బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూట్ చేసినది బెటర్గా ఎగ్జిక్యూట్ చేసిందే బాగుండేది. ఆ సెకండ్ హాఫ్లో ఈగో సీన్లో ఒక మిడిల్ క్లాస్ వాడికి ఈగో ఏంటి మీరే చెప్పండి, వాడు లైఫ్లో ఎన్ని చూసి వచ్చింటాడు, ఆ సీన్స్ కొంచెం అవాయిడ్ చేసినట్టే బాగుండేది అని నాకు అనిపించింది. లేదు విజయ్ దేవరకొండ కెరీర్కి ఇది ప్లస్ కాదు మైనస్ కాదు, ఎందుకంటే లైగర్ అయితే మైనస్ అనమాట. ఇది ఒక ఖుషి లాంటి యావరేజ్ మూవీ అని నేను చెప్తాను అంతే, పెద్దగా సోల్ ఏం లేదు. కానీ ఒక ఏదో విజయ్ దేవరకొండ ఇంకా నెక్స్ట్ బెటర్ మూవీస్ వస్తే బాగానే ఉంటుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.